నేను కట్టింది గిన్నె ఇంకా గిన్నె వచ్చినా నాకు ఇంకా రావాలి అన్నప్పుడు ఇక మేము దిగమా రంగంలోకి సర్వే చూసుకోవాలని ఇక వాళ్ళు తీసుకొచ్చిన సర్వే ఫేక్ అనిపించింది. సో నేను వెళ్ళినప్పుడు ఏ ఒక్క వ్యక్తి కూడా మల్లేష్ బాబు కానీ కొమ్మిన రాజు అని కట్టినట్టు చెప్పలేదు. కేవలం ఒక 2 కట్టినా అని చెప్పారు. మిగతా ఒక 4, 5 మెటీరియల్ వేసిరట. బట్ ఫీల్డ్ మీద ఇంకుడుకుంత లేదు. అది ప్రత్యక్షంగా ఒక్కొక్క ఇంటికి తిరుగుకుంటా వెళ్ళి ప్రతి ఒక్క సిగ్నేచర్ తీసుకున్నా. అమ్మ మరి మీరు మొన్న వేరే చెప్పిరట కదా వీళ్ళు కట్టిరని. ఎట్లా చెప్పారంటే ఏమో మేడం మాకేం తెలుసు, ఒక వ్యక్తి వచ్చి సంతకం పెట్టించుకుంటే మేము అని అన్నమనే చెప్పారు. ఎందుకంటే 4 సంవత్సరాల విషయం మాకేం తెలుసు అని అన్నారు. నేను ఫీల్డ్ మీదకి వెళ్ళి చూసిన ఉందా లేదని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతనే విషయం ఇట్లుంది సార్ అని మళ్ళీ సార్ దగ్గరికి తీసుకెళ్ళాం. అలాంటి ప్రాసెస్లోనే ఉంది. పెద్ద అంతకుముందు ఉన్న వాళ్ళని పిలిపించుడు ఇదంతా అవుతుంది. ఒకనొక సందర్భంలో ఇవ్వండి అనే స్థాయికి వచ్చింది. ఎందుకంటే వాళ్ళ ఊరికి వచ్చింది. నేను వేరే పైన చేసుకుని అందరూ కూర్చుంటారు జీపీ దగ్గర. ఒక ఆయన నాకు అనుకూలంగా పనిచేయంటాడు, ఒక ఆయన బానిసం, ఇక మాకు అనుకూలంగా పనిచేయాలి నువ్వు అంతే అని ఒకతను, నువ్వు చెక్ రావా అని ఇంకొకతను. ఇందులో వీళ్ళ కమిటీలో వాళ్ళు 3 ఉన్నారు. కోదాలి మల్లేష్ బాబు అండ్ గుగ్గిల గుగ్గిల శ్రీకాంత్ గౌడ్, వీళ్ళు 3 ఉన్నారు. ఆల్రెడీ మనము రిపోర్టు తీసుకున్నప్పుడు గ్రామ సభలలో చదివినాం, అర్హుల లిస్టు చదివినాము. అందులో మాకు 144 వచ్చినాయి ఫస్ట్ లిస్టులో. ఆ 144లో క్లియర్గా వీళ్ళని పిలిపించి కూడా సార్ మీటింగ్ చెప్పిండు, ఈ గొడవలు అయితే ఇబ్బంది అవుతుంది, మాకు ఇబ్బంది అయితే సెక్రటరీలకు అని చెప్పేసి ఇందిరమ్మ కమిటీ సభ్యులకు కూడా పిలిపించారు సారు. ఈ గైడ్లైన్స్ ప్రకారం మీకు 24 మా విలేజ్కి 24 శాంక్షన్ అయినాయి, అవి మీరు సార్ట్అవుట్ చేసి లిస్ట్ ఇవ్వాలమ్మా అని చెప్పినప్పుడు ఏ రకంగా చెప్పారు, ఒక ఫ్యామిలీలో ఒకరికి 5-6 ఉన్నా కానీ ఒకటే ఇస్తారు. గవర్నమెంట్ ఇంట్లో ఉన్న వాళ్ళు ఇనెలిజిబుల్ అని చెప్పారు. 5 ఎకరాల లోపు కంటే ఎక్కువ ఉన్న వాళ్ళు కూడా ఇనెలిజిబుల్ అని చెప్పారు. అండ్ ఇంకా ఆ ఇంట్లో 4 కంటే ఎక్కువ ఫ్యామిలీ ఉంటే ఎవరికో ఒకరికే వస్తుందని చెప్పారు. ఈ గైడ్లైన్స్ ప్రకారం నేను ముందు నుంచి చెప్తూనే ఉన్నా. ఫస్ట్ లిస్ట్ ప్రిపేర్ అయ్యేటప్పుడు కూడా వీళ్ళు ఉంటారని చెప్పి క్లియర్గా అడిగిండు. ఓకే శ్రీకాంత్ గౌడ్ నా పేరు పెట్టాను అన్నాడు ఫస్ట్ ఎలిజిబుల్ లిస్ట్ ఇచ్చినప్పుడు. మీకు శ్రీకాంత్ గౌడ్ గారు ఆల్రెడీ ఇల్లు ఉంది కదా, ఎట్లా పెడతారు చెప్పండి అని చెప్పిన. నేను లేదు పెట్టి అంతా మేము చూసుకుంటామన్నాడు. నేను పెట్టలేనని చెప్పిన. గుగ్గిల అభిగౌడ్ కూడా మాకు బిల్డింగ్ ఉంది మా అన్నకు పెట్టన్నాడు. క్లియర్గా మీరు మీటింగ్లు విన్నారు, అన్నీ ఉన్నాయి. మీ అన్నకు మీ నాన్నకే బిల్డింగ్ ఉంది కదా, మీరు మళ్ళీ రేషన్ కార్డు కూడా ఒకటే ఉంది కదా, ఎట్లా ఇస్తారు అని చెప్పిన. ఎందుకంటే ఒకటి జరిగింది, గవర్నమెంట్ చెప్పినప్పుడు నేను చేయాల్సిందే కదా, సంజాయిషి కోరాల్సిన అవసరం ఏముంది చెప్పేసిన. నేను డైరెక్ట్ అక్కడికి వెళ్ళిన తర్వాత కరెక్టే అమ్మా ఇచ్చేది లేదని సార్ కూడా చెప్పారు. అదే రకంగా వేధింపులకు గురే అంటే ఇప్పుడు ఆ లిస్టు మేమే ప్రిపేర్ చేస్తాం, నువ్వు ఇన్వాల్వ్ కానవసరం లేదు, నువ్వు జీప్లోకి వెళ్ళాలంటే ఆ రోజు మొత్తం రేపు సాటర్డే రోజు ఫ్రైడే రోజు అనుకుంటా ప్రైమరీ స్కూల్లో పోయి కూర్చున్నాడు. ఇతనేమో చెక్కులు రాయమంటాడు, వాళ్ళేమో కమిటీ అంటారు. పైనుంచి మీ రిపోర్ట్ ఇంకా రాలేదేమని పై అధికారులు ఏం వెంటనే సార్ కూడా చెప్తున్నారు, సార్ వీళ్ళు లిస్ట్ ఇవ్వట్లేదు, ఎట్లా సార్ మన లిస్ట్ వాళ్ళ దగ్గరనే ఉంది, వాళ్ళే ఫైనల్ చేస్తామంటున్నారు, నీకు సంబంధం లేదని మాట్లాడి ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు అని అంటే, సరే వాళ్ళనే ఇవ్వమనంటే సాయంత్రము ఈవినింగ్ పోయి ఇచ్చొచ్చారు సార్కు. అన్నీ ఏమో రాసేసి లిస్ట్ నేను అది చూడని కూడా ఇవ్వడలే. ఎందుకంటే ఇటు ఇంకుడు గుంతల విషయం ప్రెషర్ అవుతుంది, ఇటు మానసిక క్షోభకు గురి చేస్తున్నారు. ఇట్లా 1.5 అవర్ నుంచి 1 ఇయర్ నుంచి స్ట్రగుల్ అవుతూనే ఉన్నా. ఇంట్లో చెప్తే అన్నూళ్ళల్లో అట్లనే ఉంటారు, చేసుకోవాలి. ఎందుకంటే మా చెల్లె గవర్నమెంట్ జాబే, మా అమ్మ గవర్నమెంట్ జాబే, నేను గవర్నమెంట్ జాబే, ఎందుకు పోగొట్టుకోవడము, సర్వీస్ చేయాలని నేను కూడా అనుకుంటున్నా. కానీ ఇలాంటి ఇబ్బందులు ఉన్నప్పుడు, ధర్మానికి న్యాయం లేనప్పుడు నేను ఎందుకు చేయాలని అనుకున్నా. కాబట్టి ఇంట్లో ఒప్పుకోరు. ఆ వేదన భరించలేకనే నేను ఆ రోజు మండే రోజు ఎగ్జాక్ట్ నేను జీపీకి వెళ్ళి మా పంప్ ఆపరేటర్ బాలరాజుకు అన్ని తాళాలు అవి అప్పచెప్పిన. ఎందుకు మేడం ఇట్లా ఇస్తున్నారంటే, ఏం లేదు నేను ఊరుకోతున్నా అని చెప్పిన. ట్రాన్స్ఫర్ లెటర్ కూడా అక్కడే రాసుకున్నా, ఎందుకంటే నేను వెళ్ళిపోతే ఊరికి ఇబ్బంది ఉండదు, మళ్ళీ సర్వీస్ ఇబ్బంది అవుతుందేమోనని లెటర్ రాసి నేను వచ్చేసిన. ఇక వాళ్ళకి తాళాలు అప్పచెప్పి నేను బండి తీసుకొని సిస్లోకి వచ్చేసి అక్కడ పెట్టేసి నేను బస్సు ఎక్కేసిన. నాకు ఎదురుగా ఏ బస్సు ఉంటే ఆ బస్సు సికింద్రాబాద్ బస్సు. ఏంటి లెటర్ వాట్సాప్లో పెట్టిన నేను ఎంపీడీ ఒకటి. నేను చేయలేను సార్, నేను మానసిక క్షోభ భరించలేకపోతున్నా. ఎందుకంటే 3 సార్లు నేను లెటర్కి సార్ కూడా ఇచ్చిన, కలెక్టర్ సార్. ఫస్ట్ లెటర్ ఏమో సర్కిల్ సెంటర్కి ఫార్వర్డ్ చేశారు, 2వ లెటర్ ఏమో చూసి డిపిఓకి ఫార్వర్డ్ చేశారు, 3rd లెటర్ ఇక లీవ్ కోసమే పోదాం, ఇక భరించలేకపోతున్నాను వెళ్ళినప్పుడు చేయాల్సిందే అమ్మా, చేయక తప్పదు, మేము చేయట్లేదా అని అట్లా. సార్ నా చేతిలో లీవ్ శాంక్షన్ లేదు, నీ ట్రాన్స్ఫర్ శాంక్షన్ కూడా నా అథారిటీ కాదమ్మా, కలెక్టర్కి చెప్పండి అనే చెప్పారు. ఇట్లా ప్రతి ఇక్కడ వాళ్ళు అటు అక్కడ వాళ్ళు ఎన్ని చేసినా అప్పటి మందం వేరే న్యాయం చేయాలి కాబట్టి భరించుకుంటే ఈ 10 మంది కోసం నేను మిగతా వాళ్ళకి 90 పీపుల్కి నేను ఎందుకు అన్యాయం చేయాలని చెప్పి నా సర్వీస్ చేసుకుంటూనే వస్తున్నా. ఇక వాళ్ళు వచ్చి కూర్చుంటే మిగతా జనం కూడా ఇలా అమ్మాయిలో ఉన్నట్టు ఏదో పంచాయతీ ఉందని వెళ్ళిపోతే వీళ్ళకి తెలుసు, కానీ ఎవరు ముందుకు రావట్లేదు. అతను ముట్టుకుంటే పెట్టాయమని అంటే SC/ST కేసు పెడతాడు మల్లేష్ బాబు. అలా నేను కూడా పెట్టుకుంటూ పోవచ్చు, అందరు కేసులు పెట్టుకుంటూనే పోతే న్యాయం ఏడుంటుంది అని చెప్పేసి మార్చుదామని అనుకున్నా. కానీ వాళ్ళు ఇంత మానసిక క్షోభకు గురి చేస్తారని నేను అస్సలు అనుకోలేదు.
ఇప్పుడు ఎంత నేను వెళ్ళిపోయినా, ఎందుకు వెళ్ళిపోయినా చావడం కూడా ఒక నేరం కాబట్టి నేను డైరెక్ట్ ఏ బస్ ఉంటే ఆ బస్కి వెళ్ళిపోయినా. లాస్ట్ దైవ దర్శనం చేసుకొని నా డెసిషన్ తీసుకోవాలి, ఈ స్టేట్లోనే ఉండదు, నేను ఏపీలో పోయి ఎక్కడన్నా బతికి తర్వాత వీళ్ళకి నచ్చ చెప్దామని వెళ్ళిపోయినా. తర్వాత వీళ్ళు ట్రాక్ చేసుకున్నారు, నన్ను ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టేసిన. ఇక నేను లెటర్ బస్ ఎక్కి డిపిఓకి ఒకటి ఎంపీడీఓకి అదే లెటర్ అందరికీ ఫార్వర్డ్ చేసేసి వెళ్ళిపోయినా. జరిగింది ఇది. ఇప్పుడు అంటే చెప్పింది వేరు, అక్కడ జరిగేది వేరు. జీపీకి వచ్చాక మరి సంబోధించడం కూడా ఈమె ఆమె నేను మనిషిని కాదా? అట్లీస్ట్ మీరు మేడం అని పిలవకండి, చెప్పండి ఏదో అని చెప్పచ్చు కదా. ఏమి ఇస్తలేదు, ఎంపీడీఓ సార్ రాయమన్నా కూడా ఈమెనే ఇస్తలేదు, వాళ్ళు చెప్పినా కూడా ఈమెనే ఇస్తలేదు. అయినా నేను ఎందుకు ఇవ్వాలి చెప్పండి, ప్రూఫ్ ఉంటే ఇస్తా అని చెప్పిన నేను. ఇప్పుడు ఒకనొక సందర్భంలో వీళ్ళు ఊకీడ వచ్చి కూర్చుంటేనే ఇట్లుంది. ఒకనొక సందర్భంలో అంతకుముందు సార్ వాళ్ళే అన్నారు, ఇతను తాకిడి నేనే పట్టించుకుంటలే, నాకే ఇబ్బందికరంగా ఉంది, నా సెక్రటరీ పరిస్థితి ఏందో అని కూడా అంతకుముందు ఉన్న వీరబుచ్చే సార్ కూడా అన్నారు. నీ పరిస్థితి ఏంటో నేను తెలుసుకోలేదా అమ్మా అని అన్నాడు. అతని వ్యక్తిత్వం చూసి ఇప్పటి వరకు ఏం లేదు, నేను ఆలోచించుకుంటున్నా ఏం చేయాలని ఎందుకంటే నేను నిన్న నైట్ రావడం జరిగింది ఇదే. ఎందుకంటే నేను చేసిన తప్పే, ఏ రకంగా తప్పు అంటే మా అమ్మ నన్ను వెళ్ళిపోవడం తప్పు, కానీ ఇక్కడ ఉండి నేను ఈ క్షోభను అనుభవించలేను, బ్రతికుండాలి. వీళ్ళకు నేను లేను అనే భావన తీసుకురావద్దు, తట్టుకోలేరు కదా పేరెంట్స్ కదా. నాకు విషయం తెలుసు, కానీ నాకు మనస్సాక్షి అసలు ఒప్పుకుంటలేదు. నేను ఇంతవరకు కరెక్ట్ చేసినా కానీ నాకే ఎందుకు ఇట్లా జరుగుతుందని. ఇందిరమ్మ కమిటీ పేర్లు చేంజ్ చేయడం అంటే అది కూడా ఎవిడెన్స్ ఉంది, ఇట్లా చేస్తారనే 144 పేర్లు ఒక్కొక్క పేరు చదువుకుంటా రంగయ్య అనే టైం ఇవ్వడమా వద్దా? మీరే అందరున్నారు కమిటీ సభ్యులు కూడా. రంగయ్య ఎందుకు, రంగయ్య 5 ఎకరాల భూమి ఉంది, అద్దద్దు అతిశయ్ వాళ్ళు చెప్పింది కానీ అది ఉంటుందా? వాళ్ళే చెప్పారు, గవర్నమెంట్ చెప్పింది ఇందిరమ్మ కమిటీ సభ్యులతోటే తీసుకొని రమ్మని చెప్పిండు. చెప్తున్నప్పుడే అంటున్నా కదా, మల్లేష్ బాబు అనే వ్యక్తి గుణపెంకలు ఉంది, అది ఎలిజిబుల్ చేయొచ్చు. గుగ్గిల శ్రీకాంత్ అనే గౌడు నాకు బిల్డింగ్ ఉంది, ఆయనకు బిల్డింగ్ ఉంది, చెప్పేటప్పుడే సర్వే మీన్ లిస్ట్ అవుట్ చేసేటప్పుడే చెప్పిన మీకు బిల్డింగ్ లేదు పెట్టు, నువ్వు ఎందుకట్లా ఎత్తున్నావు, అందరు సెక్రటరీ పెడతారు, నువ్వు పెట్టావు, మాది మేము చెప్పినట్టు వినాలి నువ్వు అన్నాడు. అట్లెట్లుంటుంది, మీరు మీటింగ్ కూడా విన్నారు కదా, ఎందుకు ఇదంతా ఇది పెరుగుతూనే ఉంటుంది కదా. సరే వచ్చినప్పుడు చూసుకోండి, నెక్స్ట్ లిస్ట్లో చూద్దాంలే అని అప్పటి మంది కాంప్రమైజ్ చేసిన. ఎందుకంటే ఇది ఇక్కడ కాదంటే అక్కడికి పోతుంది, అక్కడ కాదంటే అక్కడికి పోతుంది, పొడిగింపు అవుతుంది తప్ప సాల్వేషన్ అవ్వట్లేదు. అందుకోసం అని చెప్పేసి నేను చెప్పేసిన, మీకు రాదన్నట్టుగానే చెప్పేసిన. ఒకనొక సందర్భంలో సార్ కూడా ఇచ్చేయమన్నారు. ఇచ్చేయమన్నప్పుడు రేపు నేను ఒక్కటే కాదు కదా, నా అథారిటీ ఉంటుందా, పైన ఒక టీం ఉంది, వాళ్ళు వచ్చి చూస్తారు కదా. చూసినప్పుడు నేనేం చేస్తా దానికి? ఎంపీడీఓ సార్ లిస్టు చూసుకొని ఇచ్చేయమ్మా వాళ్ళకు నిన్న నచ్చ చెప్తుంది అని పోయిరట. ఆ లిస్టులో ఇక రండి మళ్ళీ ఇక సాటర్డే ఆల్రెడీ అన్ని విలేజెస్ ఇచ్చిండ్రు, బదినపల్లిది ఇంకా రాలేదు. సాటర్డే రోజు ఇక చెప్పమ్మా ఒకసారి చెప్పమ్మా, ఫ్రైడే రోజు ఇక రాలేదు, 5 వరకు ఇమ్మన్నాడు ఫ్రైడే. ఆ రోజు గుడ్ ఫ్రైడే. వీళ్ళు పరిస్థితి ఇప్పుడు ఫోన్ చేసి చెప్తే ఇంకో మనిషి కోపం. నేను చెప్పేది అందరికీ ఒకరి ముందు వచ్చి గ్రూప్లలో ఫోటో పెట్టుకొని ఉంటే ఈ మేడం ఆ లీడర్కే చెప్పింది కావచ్చు, ఈ లీడర్కే చెప్పింది కాబట్టి అని ఇట్లా వాళ్ళే రీక్రియేట్ చేసుకున్నారు. వాళ్ళకి కోఆర్డినేషన్ లేదు సరిగా. అయినా కానీ లాస్ట్ ఫైనల్గా ఒక కమిటీ ఒక గ్రూపే క్రియేట్ చేసిన వాళ్ళకి, రండి లిస్ట్ ఇవ్వాలి, బదినపల్లి ఉంది, మీ నలుగురు కోసం చూసుకొని సామాన్య ప్రజలకు నేను అన్యాయం చేయలేను, దయచేసి వచ్చి ఇచ్చిపోండి అని అంటే వస్తారు. కోదాది మల్లేష్ బాబు అనే క్యాండిడేట్ కూడా కమిటీలో ఉన్నాడు. ఇటు నేను కమిటీలో లిస్ట్ అవుట్ చేయాలా, నా చెక్ రాస్తా అన్నవాటగా రాయవ అత్త అన్నవాటగా రాస్తా అన్నవాటగా, అది ఇంకా అండర్ ప్రాసెస్లో ఉంది. అది ఏందో చూస్తున్నారు, వాళ్ళు చెప్పగానే మేము రాస్తాము, కరెక్ట్ ఉంటే ఇస్తాము, ఆయన అక్కడ నుంచి ఇవ్వండి అని ఒక లెటర్ ఇస్తా అని చెప్పిన. అంతా నువ్వే ఉన్నావు, అసలు అంతా నీ మీద నువ్వు ఎందుకు రాయవు చెక్కు, వాళ్ళేమో రాయమంటారు నువ్వేమో రాయవని అట్లా అన్నాడు. అక్కడేమో కమిటీ నేను ఆల్రెడీ ఫోన్లు వస్తున్నాయి, మీ ఊరిదే రాలేదమ్మా, మీ ఊరిదే రాలేదు. ఎప్పటికప్పుడు సార్ కూడా చెప్తున్నా, సార్ వీళ్ళు లిస్ట్ ఇవ్వట్లేదు, వాళ్ళ దగ్గరనే పెట్టుకున్నారు అని చెప్తే తీసుకురా అమ్మా నచ్చ చెప్పమ్మా అని